హే గాయ్స్, వెల్కమ్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. నేను ప్రత్యూష. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసి మా ఇంట్లో మేము రెగ్యులర్ గా చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ రెసిపీ వచ్చేసి మా హస్బెండ్ ది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి దాల్చిన చెక్క రెండు ఇంచులు ఉండాలి ఒక్కొక్కటి, అలాగే 4 మొగ్గలు, 2 మరాఠీ మొగ్గలు, స్టార్ అనాస్ ఒకటి, అలాగే మిరియాలు ఒక హాఫ్ టీ స్పూను, గసగసాలు ఒక హాఫ్ టీ స్పూను, ధనియాలు ఒక 2 టీ స్పూన్లు, అలాగే ఒక 3 యాలకులు. ఇవన్నీ కూడా పాన్ లోకి వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు లో ఫ్లేమ్ పైన రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 లేదా 4 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం సన్నగా తరిగిన ఈ ఆనియన్స్ ని ఇందులో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్స్ అన్ని కూడా బాగా వేగి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆనియన్ ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం చికెన్ ని మ్యారినేట్ చేసే ముందు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక చోట పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్. మధ్య మధ్యలో మా అమ్మాయి చేయి కూడా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే తను కూడా మధ్యలో నేను కూడా చూపిస్తాను, నేను కూడా చేస్తాను వస్తుంది అనమాట. సో మీరేమనుకోకండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడరు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. అలాగే మనం ఏ బౌల్లో అయితే మనం చికెన్ బిర్యానీ కుక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని మనం తీసుకునే క్వాంటిటీ తగ్గట్టుగా గిన్నెని తీసుకోవాలన్నమాట. సో నేను ఈ గిన్నెలో వచ్చేసి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. 1 కేజీ చికెన్ ని శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే చికెన్ అనేది బాగా టెండర్ గా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, అలాగే 3 టీ స్పూన్ల కారం, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా చికెన్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ముక్కకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా, అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇవి కూడా ముక్కకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా వేసేస్తున్నాను. యాక్చువల్లీ మసాలా అనేది కరెక్ట్గా పడితే మనకి ఆ చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది ఒక లెవెల్లో ఉంటుందండి. ఏదైనా సరే మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బిర్యానీకి. అండ్ మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది ఇది మా హస్బెండ్ చేస్తున్నారని. అండ్ ఎస్ అండి, తేజ గారే చేస్తున్నారు. అండ్ ఆయనకి కుకింగ్ అంటే కూడా చాలా ఇష్టం. వీక్ అంతా ఆఫీస్ లో ఉంటారు కదా, సో సండే మాత్రం ఇలాగ వంటగదిలో అందరం కలిసి కుక్ చేసుకుంటాం. అందరం అని ఎందుకన్నానంటే మాతో పాటు ఈశాన్వి కూడా జాయిన్ అవుతుంది, చిన్న చిన్నవి నేను కూడా చేస్తా అని. అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఈశాన్వి వచ్చేసి కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసింది. సో ఇవన్నీ వేసుకొని ముక్కకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కకి బాగా మసాలా అనేది బాగా పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 300 గ్రాముల దాకా పెరుగుని యాడ్ చేసుకోవాలి. అంటే ఇంచుమించు ఒక హాఫ్ టు ఒక 1/4 కప్పు దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు, కారం కరెక్ట్ గా సరిపోయినా లేదో చెక్ చేసుకోవాలి. చాలకపోతే కనుక మీ టేస్ట్ కు తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం దమ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడే చెక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక హాఫ్ కేజీ రైస్ కుక్ చేసుకోవడానికి సరిపడా గిన్నెని తీసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని, అంటే ఎసరు అంటాం కదా, సో ఎసరు వేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ షాజీరా, అలాగే ఒక దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, 2 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకు వేసుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలన్నమాట. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక హాఫ్ కేజీ దాకా బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఎసరు అనేది ఇలా తెల్లుతున్నప్పుడు ఇందులోకి మనం రైస్ ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే మామూలు రైస్ కూడా తీసుకోవచ్చండి. రైస్ అనేది మనం సపరేట్గా ఏమీ నానబెట్టక్కర్లేదు. మనం జస్ట్ వాష్ చేసుకొని డైరెక్ట్గా తెరుగుతున్న వాటర్లో వేసేసుకుంటే సరిపోతుంది. మనకి బాస్మతి రైస్ వచ్చేసి చాలా త్వరగా కుక్ అయిపోతుందండి. సో చూసుకుంటూ ఉండాలన్నమాట. మనకి రైస్ అనేది కంప్లీట్గా కుక్ అవ్వకూడదు, జస్ట్
అయితే సరిపోతుంది. మనకి మెతుకు అనేది పట్టుకొని చూస్తే ఒక మధ్యలో కొంచెం పలుకు తగులుతున్నా పర్లేదండి. ఎందుకంటే మనం దమ్ చేసేటప్పుడు కూడా మిగతాది కుక్ అయిపోతుంది అనమాట. మనం ఇందులో బిర్యానీ ఆకు, ఈ మరాఠీ మొగ్గ, ఇంకా చెక్క ఇవన్నీ వేసాం కదా, సో రైస్ కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగా హాఫ్ కుక్ అయిన రైస్ని ఒక స్ట్రైనర్ తోటి మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ పైన ఇలా లేయర్స్గా వేసుకోవాలన్నమాట. ఇలాగ రైస్ ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మన ఫ్రైడ్ ఆనియన్స్, ఒక స్పూన్ గీ, అలాగే నేను ఇక్కడ ఒక చిటికెడు కుంకుమ పువ్వుని వాటర్లో నానబెట్టి పెట్టాను. సో ఇవి ఒక 2 టీ స్పూన్లు అలా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్క లేయర్కి. ఎందుకంటే ఇలా కుంకుమ పువ్వు వేయడం వల్ల మనకి రైస్కి మంచి న్యాచురల్ కలర్ వస్తుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. ఈ రైస్ వాటర్ని కొంచెం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఇలా లేయర్స్ లాగా వేసుకున్న తర్వాత ఇలా ఫ్రైడ్ ఆనియన్స్, ఇలాగా కుంకుమ పువ్వు వాటర్, ఇంకా గీ మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2 టీ గ్లాసుల దాకా ఈ రైస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చికెన్ని కుక్ చేయలేదు కాబట్టి చికెన్ కుక్ అవడానికి ఇలాగ వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఆనియన్స్ ని ఫ్రై చేసుకున్నాం కదండి, సో ఆ ఆయిల్ ని కూడా ఒక 2 టీ స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ చేసుకోవాలన్నమాట. సో స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని పైన ఇలా బరువు పెట్టాలి. స్టవ్ పైన వచ్చేసి ఒక 5 మినిట్స్ వచ్చేసి హై ఫ్లేమ్ పైన, ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి. ఒక పావు గంట తర్వాత మూత తీసి చూడండి. అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక వేరే వెడల్పుగా ఉన్న దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం అనమాట. మేమైతే ఇక్కడ ఇలా వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్లేట్ లాగా తీసుకొని ఇందులోకి ఇలా ఫ్లిప్ చేసాము. చాలా బాగా వచ్చింది అండ్ చూడడానికి కూడా మౌత్ వాటరింగ్ గా ఉందన్నమాట. అండ్ ఇప్పటిదాకా మీరు చాలా రకాల బిర్యానీలు చూసుంటారు, చేసుంటారు. అండ్ ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. మీకు ఐ హోప్ మీకు నచ్చుతుంది, చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఈ రైస్ ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా జస్ట్ లైట్ గా గరిటె తోటి లైట్ గా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎస్, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ మీరు కూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్స్ లో చెప్పండి. సో ఇదనమాట ఇవాళ వీడియో వచ్చేసి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే థాట్స్ ఆఫ్ చిన్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.